రామోజీరావుని అరెస్ట్ చేయడానికి సహకరించలేదు కదా ఆయన. ఇక్కడ తీసుకుని వెళ్ళినా కూడా అంటే ఏంటి ఆ రోజున పూర్తిగా సహకరించినట్ట లేదే. వాస్తవంగా మీ సావు ఏదో మీరు చావండి అని చెప్పాడు కేసీఆర్, మా దగ్గర ఏళ్ళు పెట్టద్దని చెప్పాడు. లేకపోతే రఘురామకృష్ణరాజు రోజు అక్కడ బూతులు తిట్టింది అక్కడి నుంచినే కదా, సహకరించాడు కదా కేసీఆర్, ఏం పట్టించుకోలేదు కదా ఆ రోజున. అయితే గీతే వీళ్ళిద్దరు కూర్చొని భోజనం చేసి ఉంటారు అంతే. అది కూడా ఏంటి, కేసీఆర్ వేసిన ఎత్తుగడ ఆంధ్ర డబ్బులతో తెలంగాణకి నీళ్లు తెప్పించుకోవాలని వేసాడు ఎత్తుగడ. ఎట్లాగా ప్రాజెక్టులను తెలంగాణలో కడతారని నీళ్ళేమో ఆంధ్రాకంట. నీకు గుర్తుంటే అప్పుడు మనమే డిబేట్ చేశాను, నేనే 10 వీడియోలు కూడా చేశాను. పెంట పెట్టద్దు, నువ్వు నాశనం చేయబాక రాష్ట్రాన్ని. పులిచెంతల కట్టినప్పుడు పులిచెంతల తెలంగాణలో ఉంది అది ఇప్పటికి కూడా. దాని మెయింటెనెన్స్ మనకి ఇవ్వడానికి కిరణ్ కుమార్ రెడ్డి టైంలో మొత్తం డబ్బులు కట్టేశారు. కడితే దాన్ని మనకి ఇవ్వకుండా ఇంకో 300 కోట్లు కట్టమన్నాడు హరీష్ రావు. దానికోసం చంద్రబాబు కట్టకపోయేటప్పటికి అది ఆపేశారు. 300 కోట్లు ఎక్కువ అవుతాయని 100 కోట్లతోనే పట్టిసీమ కడుతున్నామని చెప్పి దీనికి 700 కోట్లు 800 కోట్లు ఖర్చు పెట్టారు. వాస్తవంగా అది అక్కర్లేదు పట్టిసీమ, ఆ పులిచెంతలు దానికోసం 45 టీమ్స్ నీళ్ళు ఉంటాయి అక్కడ. ఇంకా పట్టిసీమ రేంజ్లోకి నీళ్ళు వచ్చాక ఎత్తిపోయాలి, అక్కడ అక్కర్లేదు, ఫిక్స్డ్గా నీళ్ళు ఉంటాయి. 3-4 వాగుల నుంచి వచ్చే నీళ్ళతో ఉండదు పట్టిసీమ. ఆ రోజున అక్కడ కూడా అవలా. తర్వాత జగన్ వచ్చాక ఆ 300 కోట్లు కట్టి మెయింటెనెన్స్ తీసుకున్నాడు. అంటే డబ్బులు కట్టి తీసుకున్నాడు జగన్, ఇవాళ జగన్కి కూడా ఫ్రీగా దాన్ని. అప్పుడు ఏం చేశాడు కేసీఆర్,